రెక్కలు కదా విధించుకొని కొద్దిగా ఎవరో ఆమె ఒంట్లోకి వచ్చినట్టు ఇంకా ఆమె బిగ్ బాస్ ఆ హౌస్ కంతా క్వీన్ అన్నట్టు ఇంక మొత్తం అంతా నా సామ్రాజ్యం, నేను వచ్చి నా సీట్లో నేను కూర్చున్నాను అన్నట్టు ఇంకా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిందండి. బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ ప్లస్ వ్యూవర్స్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్, కాంట్రవర్సీ వాళ్ళకి కావాల్సిన కాంట్రవర్సీ మొత్తం సంజన గారు అయితే ఇచ్చి పడేస్తున్నారండి. ఎవరికి ఎట్లా మాట్లాడాలి, ఎవరికి ఎలా ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవుతారు అని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఆమెకైతే ఆ మైండ్లో ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఉందండి. అంటే కప్పుకి 2 వేస్ ఉంటాయి, పాజిటివ్ వే, నెగిటివ్ వే. ఏమొచ్చేసి పాజిటివ్ వేలే వెళ్తాందని ఇమాన్యుల్ గారు మన సంజన గారితో అంటున్నారు, సంజు నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఇట్లా నెగిటివ్ వేలని, పాజిటివ్ వే వెళ్ళొచ్చు కదా, వెళ్తే ఏమవుతుందిరా, కావాల్సింది కప్పే కదరా అల్టిమేట్గా మనకి అని గోల్. హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా అంటే మీ స్ట్రాటజీ పైన మీరైతే ఉన్నారో అలాగే మెయింటైన్ చేయండి. మీరు మాకు కావాల్సిన కంటెంట్ అయితే నాకంటే కాదు మొత్తం అందరికి కావాల్సిన కంటెంట్ అయితే ఎవరికి ఏం కావాలో ఖచ్చితంగా ఇస్తున్నారు, మీరు స్టాండ్ తీసుకున్నారండి. దీని తర్వాత ఏం జరిగిందంటే హౌస్లో ఇంకా ఫుడ్ అంటే రేషన్ ఉంది కదా, ఇంకా రేషన్ గురించి కొద్దిగా ఈ నన్నైతే ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారో వాళ్ళకి ఒక థమ్స్అప్స్ కానీ అట్లా 1 by 1 మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గుర్తు పెద్దగా నేను నుంచి అంతగా ఏం జరగలేదండి. మెయిన్ టాపిక్స్, మెయిన్ పాయింట్స్ అయితే మీతో మాట్లాడతాను ఇవాళ. ఇప్పటి వరకు నా వీడియో చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను మీకు ఇంకా చెప్పేదానికి నాకు ఇంకా బాగా బూస్టప్ వస్తుంది. నేను చెప్పేది ఏమన్నా కామెంట్స్ కానీ మీరైతే కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి. పక్కనే బెల్ ఐడి ఉంటుందబ్బా, అది కూడా ప్రెస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అబ్బా. ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే కొన్ని థమ్స్అప్స్ అయితే ఈయన కెప్టెన్సీ లగ్జరీ రూమ్లో థమ్స్అప్ బాటిల్స్ అన్నీ ఉంటాయి. ఆ థమ్స్అప్ బాటిల్స్ అన్నీ తెచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఈ నన్ను ఎవరైతే బాగా ఎంకరేజ్ చేసి ఎక్కువ చేస్తారో వాళ్ళకైతే నేనైతే ఈ థమ్స్అప్ వాళ్ళకి నేను ఇస్తాను అని చెప్తారండి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే రామ్ రాథోడ్ గారు వచ్చేసి ఆమె అదే నేను చెప్పాను కదా క్వీన్ అని, అలా ఒకటి చేతిలో పట్టుకొని ఒక రాణి వారి వస్త్రం మారి మోసుకుంటా ఆమె ఇంప్రెస్ చేసానికి వెళ్తూ ఉంటాడు. బట్ లాస్ట్కి ఆమె ఇచ్చిందంటే ఒక పన్ను తీసుకొచ్చి చేతిలో పెట్టిందండి రామ్ గారికి. అరే ఏంటి భయ్య నన్ను ఫ్రూట్ మార్కెట్ వేసింది అని మనీష్ గారిని అడుగుతారు. ఆయన మా దగ్గర ఏం లేదు భయ్య, మా మేడం ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందని ఆయన కొద్దిగా కామెడీ వేగా చెప్తాడు. ఇలా చాలా అంటే చాలా ఫన్ అయితే జరిగిందండి వాళ్ళ, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఏమొచ్చేసి అందరిని అజంబల్ చేసి ఇక్కడ చెప్తాది, నన్ను బిగ్ బాస్ కార్ అయితే కెప్టెన్సీ చేశారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీ అందరికీ హ్యాపీ కదా అని మాట్లాడి చిట్ చాట్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే కొద్దిగా కాన్సిక్వెన్సెస్ అని అనే టాపిక్ వస్తుంది. అప్పుడు హరీష్ గారు వచ్చేసి మీరేం హిట్లర్ కాదు, కాన్సిక్వెన్సెస్ అయితే నేను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కూడా నేనైతే ఫేస్ చేస్తాను అని ఆయనైతే చెప్తాడు. అలా సింగిల్గా అంటే అంత హైప్లో రచ్చలు అయితే ఏం లేవు,